నమస్తే మీ ప్రతినిధి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఇన్స్టెంట్స్ లోన్ యాప్స్ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ధని యాప్లో లోన్ ఇస్తామంటూ అమాయకులను నిండా ముంచారు కేటుగాళ్లు. ఉదయం లేచినప్పటి నుంచి మనం ఎన్నో మెసేజ్లు వస్తుంటాయి, చూస్తుంటాం, కాల్స్ వస్తుంటాయి, మాట్లాడుతుంటాం. సో ఈరోజు అలాంటి ఒక ఆన్లైన్ లోన్ ట్రాప్ గురించి మనం తెలుసుకుందామండి. ఓ వ్యక్తి దగ్గర విడతల వారీగా 15 లక్షలు కొట్టేశారు. ఇది న్యూస్ అనడం కంటే కూడా ఒక అవేర్నెస్ తీసుకురావాలా అనే విధంగా వీడియో చేయడం అయితే జరిగింది. మనకు ధని యాప్ తెలుసు, అది ఆన్లైన్లో లోన్ ప్రొవైడ్ చేసేటువంటి ఒక సంస్థ. అలాగే ఇండియన్ బుల్స్ అనేది ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ, అది కూడా. సో ఈ రెండిటి పేరుతో కాల్స్ చేసి మీకు లోన్ ఇప్పిస్తాం, తక్కువ వడ్డీతో మీకు లోన్ వస్తుంది, ఆల్రెడీ మీకు లోన్ శాంక్షన్ అయిపోయింది అనేసి మనకి ఫస్ట్ కాల్స్ అయితే వస్తాయండి. సో అలాంటి కాల్స్ ట్రాప్లో మీరు పడొద్దు అనేసి నా మనవి. వన్స్ లోన్ శాంక్షన్ అయింది కదా అని ఆశపడి వాళ్ళతో మాట్లాడడం అలా చేశారంటే ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ అడుగుతారండి. మన ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇంకా వాళ్ళకి ఏం డీటెయిల్స్ కావాలి, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఇవన్నీ వాట్సాప్లో కానీ లేదా ఫోన్లో కానీ వాళ్ళు అడుగుతారు. మనం షేర్ చేయమని చెప్పి అడుగుతారు. వన్స్ మనం షేర్ చేసామంటే మనల్ని నమ్మించడం కోసం వాళ్ళకు లెటర్ అయితే పంపిస్తారండి. అది చూడడానికి నిజంగా ఇండియన్ బుల్స్ కంపెనీ వాళ్ళే పంపించారా అనే విధంగా ఉంటుందండి. తర్వాత ఫస్ట్ ఇనిషియల్ అమౌంట్గా ఒక 5,000 రూపీస్ మనల్ని పే చేయమంటారండి. మనం ఎందుకు అని అడిగామంటే అది యాజ్ పర్ ద ప్రాసెస్ మీరు పే చేయాలండి, ఇన్సూరెన్స్ కోసం అనే ఆ 5,000 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది అని మనల్ని నమ్మిస్తారండి. ఒకసారి మీరు ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ పే చేశారంటే తర్వాత మనకి ఒక శాంక్షన్ లెటర్ అనేది పంపిస్తారండి. మీకు 5 lakhs రూపీస్ శాంక్షన్ అయింది అనేసి ఒక లెటర్ పంపిస్తారండి. లెటర్ పంపించాక మళ్ళీ కాల్ చేస్తారండి. మీ శాంక్షన్ లెటర్ పెండింగ్లో ఉంది, ఎందుకంటే మీ బ్యాంక్ లింక్ అవ్వలేదు. సో మీ బ్యాంక్ లింక్ చేయాలంటే ఒక 15,000 రూపీస్ ఈఎంఐ, ఫస్ట్ ఈఎంఐ మీరు ఇప్పుడే పే చేయాలండి. ఆ 15,000 కూడా మీకు అమౌంట్తో పాటు రిటర్న్ మీ బ్యాంకుకి పే చేయడం అయితే జరుగుతుంది అనే విధంగా వాళ్ళు నమ్మిస్తారండి. ఒకసారి మీరు 15,000 పే చేశాక మళ్ళీ కాల్ చేస్తారండి. మళ్ళీ కాల్ చేసి మీది ఇంకా మీ లోన్ అనేది ఇంకా పెండింగ్లో ఉంది, ఎందుకంటే మీరు గవర్నమెంట్కి 5,000 ఆర్ 8,000 ఏదో సమ్ అమౌంట్ చెప్పి ఇది టీడీఎస్ అనేది కట్టాల్సి ఉంది. వన్స్ మీరు ఈ టీడీఎస్ కన్నా క్లియర్ చేశారంటే వితిన్ 15 to 20 minutesలోనే మీకు ఈ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుందనే విధంగా నమ్మిస్తారండి. సో వన్స్ మీరు అమౌంట్ కట్టారా తర్వాత మీరు కాల్ చేసినా లిఫ్ట్ చేయరు. అట్లీస్ట్ మీ తర్వాత మీతో కాంటాక్ట్స్ మీరు ఏ విధంగానూ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వలేరండి. మనల్ని నమ్మించడానికి ముందుగానే వాళ్ళు వాళ్ళ ఫేక్ ఐడి కార్డ్స్ కానీ ఫేక్ ఆధార్ కార్డు ఇవన్నీ మనతో షేర్ చేస్తారు. సో అవన్నీ చూసి జనాలు నమ్మేస్తున్నారండి. సో అలా నమ్మొద్దు. ఏ బ్యాంకు కూడా లోన్ ఇచ్చే ఏ బ్యాంకు కానీ ఏ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ కానీ ముందుగా మన దగ్గర అమౌంట్ అయితే తీసుకోదండి. సో ప్లీజ్ అవేర్గా ఉండండి.